మా అమ్మ స్టైల్లో సింపుల్గా ఆకుకూర ఫ్రై చేసి చూపిస్తున్నానండి. కానీ సాసవ వేసుకోక అలాగే పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసుకుని ఇది బాగా వేయించుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ ఆకుకూర ఫ్రై అండి, సిరాకు ఫ్రై. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ వేస్తాను నేను, ఎక్కువగా ఏం వేయను. సింపుల్గా చేసి చూపిస్తున్నా ఫ్రై. ఇలా కారం కూడా ఎక్స్ట్రా ఏం వేసుకోనండి, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను. నచ్చితే కరివేపాకు వేసుకొని నేనైతే వేసుకోను. ఓన్లీ ఆకుకూర టేస్ట్ ఎంజాయ్ చేసేదానికి మాత్రం తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి చూపించుకుంటాను. కరివేపాకు కూడా వేసుకోవడం లేదు. కరివేపాకు వేసుకున్నానంటే డామినేట్ చేస్తుంది కాబట్టి నేను వేయలేదు. ఓన్లీ ఆకుకూర టేస్ట్ ఆస్వాదించేదానికి మాత్రం పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఆకుకూర మాత్రమే వేస్ట్ చేసుకుంటున్నాను. ఇవి బాగా ఏగిపోవాలండి. పచ్చిమిర్చి ఎర్రగడ్డ కూర వేసుకుంటాను అనుకోండి. ఈ ఆకుకూర అంతా కిందికి పైకి కిందికి కలుపుకున్నాను. మీకు నచ్చితే పుట్నాల పొడి కానీ పల్లి పొడి కానీ లేకపోతే కొబ్బరి పొడి కానీ వేసుకొని, నేనైతే ఈ పొడులు ఏం వేసుకోలేదు. నేను ఇలాగే తింటానండి. ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఇలాగే టేస్ట్. నా చిన్నతనం నుంచి నేను ఇలా తింటాను కాబట్టి నాకు ఇలాగే నచ్చుతుంది. మీకు నచ్చితే ఈ పొడులు ఏవైనా వేసుకోవచ్చు. పల్లి పొడి, పుట్నాల పొడి, ఇలా పొడులు ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి. కూర అయినా నేను ఇలాగే ఫ్రై చేసుకుంటానండి. పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ ఇవి మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకొని తింటా. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఆకుకూర ఫ్రై బాగుంటుంది. ఆకుకూర ఫ్రై అయితే పాతకాలం పద్ధతి అండి నేను చేసే ఆకుకూర ఫ్రై. మా నాయనమ్మ కాలంలో నుంచి చేస్తున్న ఆకుకూర ఫ్రై. అలాగే లైట్గా కొద్దిగంత పసుపు వేసుకుందాం. అలాగే కొద్దిగంత సాల్ట్ వేసుకుందామండి. ఆకుకూరలో సాల్ట్ కూడా కలిగి ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. మీరు కూడా తక్కువ వేసుకోండి. ఆకుకూరలలో ఎక్కువ వేసినామంటే చేదొచ్చి సాల్ట్ ఎక్కువ వేసినారంటే సాల్ట్గా అయిపోతుందండి, ఉప్పగా ఉంటుంది, నచ్చదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు తగ్గించే వేసుకోండి. ఆకుకూరలలో ఉప్పు బాగుంటుంది టేస్ట్. ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఉడికినాక చూపిస్తా. ఆకుకూర మగ్గదానికి చాలా టైం కూడా పట్టదండి. 10 to 15 minutes అంతే. కట్ చేసుకునే దానికి మాత్రమే టైం పడుతుంది. ఫ్రై చేసుకునే దానికి చాలా సింపుల్గా ట్రై చేసేది. పైన మూత పెట్టుకుందామండి. మధ్య మధ్యలో చూస్తూ కలపెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది, మాడిపోతుంది. మళ్ళీ మూత తీసి ఒకసారి కలపెట్టుకుందాం. ఇలా కలబెట్టుకున్నామండి. ఈ ఆకుకూర పేరు సిర్రాకు ఫ్రై అండి. ఆకుకూరలో ఉండే వాటర్ అంతా మిరిపోవాలండి. అలాగే ఈ ఆకుకూర ఉడికిందో లేదో చూద్దామండి. గెంటితో ఇలా అంటే మెత్తగా దిగబడిపోతే ఉడికిపోయినట్లండి, లేకపోతే ఇంకా కొంచెం ఉడకాలండి. నేను చేసే వంటలు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, ఇది కొత్త ఛానల్ పెట్టుకున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయిందండి, స్టాప్ చేసుకున్నాం. నేను చేసే వంటలన్నీ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీ మీకు నచ్చితేనే ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే, బలవంతం ఏమేం లేదు, మీకు నచ్చితేనే ట్రై చేయండి. నేనండి పల్లెటూరు స్టైల్లోనే చేసి చూపిస్తున్నానండి మీకు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నా పాత ఛానల్ అయితే వెళ్ళిపోయింది, ఇది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.